బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టాలీవుడ్ లో బిగ్ ఫైట్ జరుగుతూ ఉందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. దిల్ రాజు వర్సెస్ మైత్రి మూవీస్ గా మారిపోయింది వ్యవహారం. నివురుగప్పిన నిప్పులా మారుతోంది ఎస్వీసీ అండ్ అలాగే మైత్రి మధ్య ఫిలిం వార్. నిజామాబాద్ లో నటరాజ్ థియేటర్ విషయంలో ఈ వివాదం బయటపడింది. నటరాజ్ థియేటర్ను 10 ఏళ్లు ఏషియన్ వాళ్ళకి లీజ్కి ఇచ్చామంటుంది ఆ యాజమాన్యం. 2.5 ఏళ్ల ముందే లీజ్ అగ్రిమెంట్ టర్మినేట్ చేసుకున్నారు. మళ్ళీ 2 రోజులకే థియేటర్ కావాలంటున్నారు. లెట్ మీ రిపీట్, 2.5 ఏళ్ల ముందే లీజ్ అగ్రిమెంట్ టర్మినేట్ చేసుకున్నారు. మళ్ళీ 2 రోజులకే థియేటర్ కావాలంటున్నారు ఏషియన్ గ్రూప్కి ఆలోచించుకొని చెప్తామంటున్నారు థియేటర్ యాజమాని. ఆ థియేటర్ యజమాని ఏమంటారంటే ఏషియన్ గ్రూప్కి ఆలోచించుకొని చెప్తామంటున్నారు. అయితే ఏషియన్ వాళ్ళతో డీల్ కుదరక గత 28న మైత్రి వాళ్ళకు లీజ్కి ఇచ్చామంటూ యజమాని చెప్పుకొచ్చారు. అయితే ఏషియన్ అధినేత సునీల్ మాత్రం తనకే ఇవ్వాలని బెదిరిస్తున్నాడు అంటూ యజమాని చెప్పడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే టైంలో థియేటర్ దగ్గరికి వచ్చారు దిల్ రాజు సంస్థ ఎస్వీసీ టీం అక్కడికి వెళ్ళింది. మైత్రి వాళ్ళను బయటకు పంపే ప్రయత్నం జరిగింది. ఏషియన్ వాళ్ళకి ఇవ్వాలంటూ భయపెట్టే ప్రయత్నం చేసింది ఎస్వీసీ అంటే దిల్ రాజుకు సంబంధించిన ఆర్గనైజేషన్. అది మైత్రికి ఇచ్చేసానంటూ బలవంతంగా గేట్లు తెరిచి షో నడిపించారు ఎస్వీసీ టీం అంటూ కూడా అక్కడ వినిపిస్తోంది. థియేటర్ యజమాని మదన్ మోహన్ రెడ్డిని లోపల పెట్టి తాళాలు వేశారు ఎస్వీసీ టీం. తమని కాపాడాలంటూ నటరాజ్ థియేటర్ యజమాని కంప్లైంట్ చేశారు. సో అసలు ఇంతకీ ఏం జరుగుతూ ఉంది? ఇదే అంశానికి సంబంధించి బాధితులుగా చెప్తున్న ఆ నటరాజ్ థియేటర్ యజమాని మాట్లాడుతున్న సందర్భం అండ్ దాంతోపాటు వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. నా పేరు మదన్ మోహన్ అండి. ఇది మా మనవడు మైనర్ విక్రాంత్ థియేటర్ అండి. ఇది ఆయన ఓనర్ అండి. ఆయన 10 సంవత్సరాల పాటు ఏషియన్ ముక్తా వాళ్ళకి గ్రౌండ్ లీజ్ ఇచ్చామండి. గ్రౌండ్ లీజ్ ఇచ్చిన తర్వాత 9 సంవత్సరాలు ఇంకా 2.5 సంవత్సరాలు పీరియడ్ ఉండగానే టర్మినేషన్ చేశారండి లీజ్ అగ్రిమెంట్. వాళ్ళంతకు వాళ్ళే లీజ్ అగ్రిమెంట్ టర్మినేట్ చేసేసిన తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేసేసాము, మా అసెట్స్ మేము తీసుకెళ్తామని అన్ని లీజ్ టర్మినేషన్ లెటర్లో రాశారండి. రాసిన తర్వాత 2 రోజుల తర్వాతనే వెంటనే టర్మినేషన్ చేసేసి 2 రోజుల తర్వాతనే మాకు కూడా మళ్ళీ థియేటర్ కావాలంటే నేను చెప్పాను వాళ్ళకి, ఏమండి మీరు టర్మినేషన్ చేసేసారు, నా థియేటరు మా అమ్మాయి నేను ఆలోచించుకొని మీకు ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలో మేము అందరూ మాట్లాడుకుని మీకు చెబుతామని చెప్పామండి. చెప్పిన తర్వాత కూడా మాకు కావాలంటే మేము మైత్రి వాళ్ళతోనూ ఏషియన్ వాళ్ళతోనూ ఇద్దరితో మాట్లాడి మేము మైత్రి వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేసి మైత్రి వాళ్ళకి ఇచ్చామండి. ఈ నెగోషియేషన్లో ఏషియన్ వాళ్ళతో కూడా నెగోషియేట్ చేసామండి. నెగోషియేషన్ చేసినా కూడా మాకు వాళ్ళతో టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరపోవడం వల్ల మైత్రి వాళ్ళకి మొన్న 28వ తారీఖు నాడు అగ్రిమెంట్ చేశానండి. చేసిన తర్వాత నేను 28వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి నేను వచ్చే రోజున కూడా నేను సునీల్ గారిని కలిసి సునీల్ గారికి చెప్పానండి, ఇట్లా మైత్రి వాళ్ళతో అగ్రిమెంట్ చేశాను, మీరు థియేటర్కి మీరు వదిలేయాలంటే మీరు ఆల్రెడీ టర్మినేషన్ లెటర్ ఇచ్చేశారు, వదిలేయారంటే మీరు ఇవ్వడానికి వెళ్ళలేదండి, నాకే ఇవ్వాలి, నాకు ఇవ్వకపోతే మీరు కుదరదు అని చెప్పారు. కుదరదంటే నాకు కుదరదండి, మేము ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేశాను, మైత్రి వాళ్ళకే నేను లీజ్కి ఇచ్చేసాను, గ్రౌండ్ లీజ్ చొప్పున ఇచ్చేసానని చెప్పి ఇక్కడికి వస్తే ఎస్వీసీ వాళ్ళ ఎంప్లాయీసు మా మీదకి వచ్చి నిన్న 2 రోజుల పాటు రోజు మా ఆఫీస్లో వచ్చి కూర్చుని 7-8 మంది వచ్చి కూర్చుని మీరు మైత్రి వాళ్ళకి మీరు వెళ్ళిపోండి, ఇది ఓనర్కిను ఏషియన్ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన విషయం, వాళ్ళు తేల్చుకున్న తర్వాత ఏషియన్ వాళ్ళు రావాలి అంటూ చెబుతూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ మమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తూ మమ్మల్ని థ్రెటన్ చేస్తూ మమ్మల్ని మీరు ఎట్లయినా సరే మీరు ఇక్కడ ఏషియన్ వాళ్ళు తప్ప మీరు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు, మీ థియేటరు మీ ఇష్టం కాదు, ఇక్కడ మా ఇష్టము, ఇలాకా మాది అని చెప్పుకుంటూ మమ్మల్ని థ్రెటన్ చేశారండి. థ్రెటన్ చేసినా కూడా నేను చెప్పాను, ఏం ప్రాబ్లం లేదండి, నేను నా థియేటర్ నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను, నేను ఆల్రెడీ మైత్రి వాళ్ళకి సైన్ చేశానని చెప్పాను. అయినా కూడా వాళ్ళు వినకుండా రోజు ఇక్కడికి వచ్చి కూర్చుని రాత్రి నేను 9 ఇక్కడ ఉంటే 9 తర్వాత వచ్చి గేట్లు బలవంతంగా ఓపెన్ చేసి థియేటర్లో షో వేయించారు. వాళ్ళ మనుషులు పెట్టి 10 టికెట్లు 705 రూపాయలు టికెట్లు అమ్మి 705 రూపాయల కలెక్షన్తో ఒక షో నడిపించారండి నిన్న రాత్రి. అందుకని ఈరోజు వచ్చి నేను తాళం వేశానండి థియేటర్కి. థియేటర్ నా పొజిషన్లో ఉంది, అయినా కూడా నేను ఎస్వీసీ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఇందాక వచ్చి ఎన్ని గంటలకి 10:30కి వచ్చి
గేట్లు ఓపెన్ చేయమన్నారు. గేట్లు ఓపెన్ చేయము, ఇవాళ సినిమా పడదని చెప్పాం. అయినా కూడా మీరు గేట్లు ఓపెన్ చేస్తారా, సస్తారా అని అడిగితే మేము చేయనని చెప్పామండి. చెబితే వాళ్ళు గేట్లు బయట తాళాలేసి మమ్మల్ని లోన పెట్టి బయట గేట్ తాళాలేసి వెళ్ళిపోయారు. దానికి పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా మా దగ్గరికి వచ్చి ఆల్రెడీ మాతో కంప్లైంట్ తీసుకుంటున్నారు. మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతామని, మా థియేటరు వాళ్ళ ఇష్టం అంటండి, మా ఓనర్ ఇష్టం లేదంట. అసలు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు టర్మినేట్ చేసేది వాళ్ళేనండి. టర్మినేట్ చేసిన తర్వాత కూడా మాకు ఇష్టం ఉండదంటండి, మేము ఎవరికి ఇవ్వాలో కూడా. ఇది రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ గారికి నమస్కరించి చెబుతున్నాను. మీరు కలగ చేసుకుని ఈ అరాచకానాన్ని ఆపండి. నా వయసు 70 సంవత్సరాలు, సీనియర్ సిటిజన్ నేను. ఇది నా నా మనవడు మైనర్ విక్రాంత్ థియేటరు, మైనర్ ప్రాపర్టీని సేవ్ చేస్తున్నాను నేను. ఒక ఆడపిల్లని, ఒక మైనర్ని, ఒక సీనియర్ సిటిజన్ని మీరు రక్షించాలి. ఈరోజు నటరాజ్ థియేటర్ కింద నడుస్తున్న ఓనర్ గారి అరాచకానికి ఎస్విసికి ఏం సంబంధం లేదు. ఎస్విసి వాళ్ళకి దానికి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఏషియన్ ముక్త వాళ్ళకే దీనికి ఏషియన్ వాళ్ళకే సంబంధం ఉంది. ఏషియన్ ఫిలిమ్స్ ఓనర్ గారు మీరు వెళ్ళండి, మా మేనేజర్ ఉంటాడు అక్కడ, ఆయనకి తోడుగా ఉండి సినిమాలు వేయమంటే మేము వచ్చాం. అంతేగాని మా ఎస్విసి నుంచి ఈ థియేటర్కి ఎలాంటి ఇబ్బంది కలగజేసే ఉద్దేశం ఎస్వికి లేదు. ఆయనకి తోడుగా ఉండి సినిమాలు వేయాలి. ఈరోజు కూడా సినిమాలు వేయాల్సిన అవసరం ఉంది. ఎంత ఉండి 700 ఉన్నాయండి, 1500 ఉన్నాయి, 3000 ఉన్నాయి. నష్టపోయేది ఏషియన్ వాళ్ళు సినిమా నడుపుతారంటున్నారు. ఇవాళ 4 షోలు సినిమాలు పడాలి. ఒక షో ఆయన ఏం లేదు. పొద్దున్న ఇవాళ ఆదివారం సినిమాలకి చాలామంది వచ్చారు. ఆయన లోపల తాళం పెట్టుకుని మీ దగ్గరకు ఒక్క నిమిషం మాట్లాడుతామంటే కూడా ఆయన తాళం తీయకుండా నిర్బంధించుకున్నాడు. అది ఏషియన్ వాళ్ళు వాళ్ళ మేనేజర్ చెప్పి తాళాలు లేపించుకున్నారు. అంతేగాని ఎస్సీసీకి ఎలాంటి సంబంధం లేదు దీంట్లో. రైట్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు గేట్కి అవతల మదన్, ఆ తర్వాత ఇటువైపు ఇంకొక వ్యక్తి, ఇద్దరి మధ్య ఒక మాటల యుద్ధం జరుగుతుంది. నా ఇష్టం, నా గేటుకి నేను తాళం వేసుకుంటే మీకేంటి అని అర్థం వచ్చేలా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అసలు ఏంటి ఫైట్, ఏంటి యుద్ధం, ఇది ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడు ఎందుకు ఇంత తీవ్ర స్థాయికి చేరుకుంది? ఏషియన్ నటరాజన్ మీరు చూడొచ్చు. అసలు ఇందుకే ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అసలు ఏంటి ఇష్యూ, క్లుప్తంగా ఫస్ట్ మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా? ప్రస్తుతం నైజాం ఏరియాలో, తెలంగాణ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, ఎగ్జిబిషన్ వ్యవస్థ మధ్య ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపుగా ఒక 2 సంవత్సరాలుగా ఇది కొనసాగుతున్నప్పటికి కూడా ఇది అంతా తెరచాటు వ్యవహారంగానే ఉంది. ఇంతవరకు కూడా డిస్ట్రిబ్యూటర్ కి ఎవరికి ఇష్యూ ఇది? డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అలాగే ఎగ్జిబిటర్ వ్యవస్థ, ఈ రెండు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో దాదాపుగా నిర్మాతలు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు, ఎగ్జిబిటర్లుగా ఉంటున్నారు. థియేటర్లు నడుపుతున్నారు, సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, నిర్మాతలు కూడా ఉంటున్నారు. సో ఈ వ్యవహారాన్ని ఇలాగ మానిటర్ చేస్తే దాదాపుగా ఇప్పుడు చెప్పుకోదగ్గ పెద్ద సంస్థలు, మైత్రి కావచ్చు, ఏషియన్ కావచ్చు, సురేష్ కావచ్చు, అలాగే ఎస్విసి దిల్ రాజు సంస్థ కావచ్చు, ఇవన్నీ కూడా అటు నిర్మాతగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు, ఎగ్జిబిటర్ గా ఉన్నారు. వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు థియేటర్స్ ను కూడా లీజుకు తీసుకొని వాళ్ళ అండర్ లో నడపడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. సో ఈ మధ్య ఈ గత 2 సంవత్సరాలుగా ఈ 2 సంస్థల మధ్య మైత్రి ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎగ్జిబిటర్స్ గా థియేటర్స్ ని లీజ్ తీసుకొని ఎగ్జిబిటర్స్ గా కూడా ప్రవేశం చేసిందో అప్పటి నుంచే నైజాం ఏరియాలో కొంత ఉద్రిక్త పరిస్థితి, పోటీ అనేది ఏర్పడింది. సో ఈ పోటీ కాస్త టికెట్ రేట్లు పెంచే విషయంలో కావచ్చు, థియేటర్స్ ని లీజ్ కు తీసుకునే విషయంలో కావచ్చు, ఇలా రకరకాలుగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం కొంత ప్లాన్ చేస్తున్నారు. ఇన్సిడెంట్స్ అయితే గతంలో కూడా జరిగినాయి. సో రీసెంట్ గా మైత్రి వాళ్ళు పర్సంటేజ్ సిస్టానికి వ్యతిరేకంగా వాళ్ళు లేదు, రెంటల్ సిస్టమ్ అని వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో ఎస్విసి కావచ్చు, ఏషియన్ కావచ్చు, మిగిలిన డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న కంపెనీలు అందరూ కూడా పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటూ కూడా వాళ్ళు ధర్నాలు చేయటం, అలాగే ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ ఇష్యూ అంతా కూడా చూసాం. పెద్ద రిలీజ్ కూడా అడ్డుకుంటాం అనటం, ఇవన్నీ కూడా 2 సంస్థల మధ్య ప్రధానంగా
పోటీ వల్లనే జరుగుతున్నాయి అనేది ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నమాట. సో ఇంతకాలం ఇవన్నీ కూడా తెరచాటుగా తెర వెనకే జరిగినాయి. ఇప్పుడు తెర ముందుకు వచ్చింది వివాదం అంతా కూడా. నిజామాబాద్ నటరాజ్ థియేటర్ విషయంలో ఇది ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి ప్రొడ్యూసర్స్కి సంబంధించి ఇష్యూ ఇంత ట్రిగ్గర్గా అయిపోతున్న సందర్భం, ప్రొడ్యూసర్ అంటే ఎగ్జాక్ట్లీ ప్రొడ్యూసర్ గురించి అని కాదు కానీ బట్ డీటెయిల్గా మాట్లాడుకున్న సందర్భంలో పాయింట్ చాలా ఇష్యూగా అంటే ఇన్డెప్త్గా మాత్రం ఇష్యూ ట్రిగ్గర్ అవుతోంది. సో అసలు ఏం జరుగుతుంది? మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు, ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. నటికుమార్ దగ్గరికి వెళ్తున్నాను. నటికుమార్ గారు, అసలు ఏంటి ఇష్యూ, ఎందుకు ఇంత ట్రిగ్గర్ అవుతూ ఉంది? అట్ ద ఎండ్ చూసుకున్నప్పుడు ఇది ఇండస్ట్రీకి నష్టం కలిగించే అంశంగా చూడొచ్చా, లేకపోతే ఇది ఇండివిజువల్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? మొన్నటి నుంచి కూడా నేను అంటుంది ఒకటేనండి. ఇప్పుడు ఒక ఎగ్జిబ్యూటర్కి ఎవరో కూడా వ్యతిరేక కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్కి వ్యతిరేక కాదు, ఒక ప్రొడ్యూసర్కి వ్యతిరేక కాదు. వీళ్ళ నలుగురు ఆడుతున్న ఒక బాధ్యత, ఈ నలుగురు ఆడుతున్న ఒక లీజ్ అనే పేరుతో పర్సంటేజ్ అయినా తెలంగాణ వీళ్ళ చేతుల్లో ఉండాలి, ఆంధ్ర వీళ్ళ చేతుల్లో ఉండాలని ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్ర ఎగ్జిబ్యూటర్లు ఎప్పుడు కూడా వీళ్ళని రిజెక్ట్ చేశారు. ఆంధ్ర ఎగ్జిబ్యూటర్లు ఎప్పుడు కూడా, ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఓనర్ చేతుల్లో ఉన్నాయి, కొంత మాత్రమే లీజ్ ఓనర్ చేతుల్లో ఉన్నాయి. ఇక్కడ ఏమైపోయిందంటే మొత్తం తెలంగాణలో మొత్తం 90% ఆఫ్ ది మొత్తం టోటల్గా వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉన్నాయి. బుకింగ్ అవ్వచ్చు, అది లీజ్ అవ్వచ్చు, రీమోడలింగ్ అవ్వచ్చు, అంటే గ్రౌండ్ లీజ్ అవ్వచ్చు. అది ఉండడం వల్ల మూడో వ్యక్తి ఎవరు ఎంటర్ అయ్యారు, వాళ్ళకి అకౌంట్స్ చెప్పట్లేదని, వాళ్ళు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంటే వాళ్ళకి అసలు అకౌంట్లు ఇవ్వట్లేదని, డబ్బులు ఇవ్వట్లేదని, మాకు ఇప్పుడు 6 నెలలు సంవత్సరం కూడా డబ్బులు షేర్ అమౌంట్లు ఇవ్వట్లేదని ఆవేదనతో మా సినిమాని మేమే డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటామని మైత్రి వాళ్ళు వచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, మన నాగవంశీ వాళ్ళు సేమ్ పొజిషన్ వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే సేమ్ పొజిషన్ వాళ్ళకి వచ్చిందని చెప్తున్నారు. ఇదేమి నేను అబద్ధం చెప్పేది ఏం లేదు దాంట్లో. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అకౌంట్ చెప్పలేదండి, మాకు షేర్లు ఇవ్వట్లేదు, ఇవ్వలేనప్పుడు మేము ఎందుకు సినిమా ఇవ్వాలి, మేము అక్కడ వడ్డీ కట్టుకోవడం ఏంటి, అక్కడ అప్పులు కట్టుకోవడం ఏంటి, వీళ్ళకి సినిమాలు ఇవ్వడం ఏంటి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి మేము అనేది, వాళ్ళ వ్యాపారం కరెక్ట్ గా చేస్తుంటే మేము సినిమా ఇచ్చేవాళ్ళం అనేది దిల్ రాజు గారి మీద అభియోగం. సునీల్ గారి మీద వాళ్ళంతా ఒకటే అయిపోయారు. ఇక్కడ థియేటర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అంటే ఉదాహరణకి మీరు ఇప్పుడు నటరాజ్ థియేటర్ కోసం చెప్తున్నారు ఏదో, నటరాజ్ థియేటర్ కూడా పచ్చని సంవత్సరం అనే సినిమా తీశారు ఆయన, హరిబాబు గారు అని, రిసార్ట్స్ అయి ఉన్నాయి వాళ్ళ బ్రదరే అయినా కూడా వాళ్ళ బ్రదర్ కూడా ప్రొడ్యూసరే. అయితే వాళ్ళు సినిమా థియేటర్ ఏమండి, సినిమా థియేటర్ ఎవరికి ఇవ్వాలో కూడా వీళ్ళే చెప్తారా, టికెట్ రేటు పెంచాలో లేదో కూడా వీళ్ళే చెప్తారా, టికెట్ లో సినిమా జనాలు చూడాలో లేదో కూడా వీళ్ళే చెప్తారా? ఇప్పుడు ఇది చిరంజీవి గారు కూడా అర్థం చేసుకోవాలా, ఇది మొత్తం బాలయ్య బాబు అర్థం చేసుకోవాలా, ఇది మొత్తం టోటల్ హీరోలందరూ అర్థం చేసుకోవాలా, చరణ్ బాబు అర్థం చేసుకోవాలా. ఇది ఒక తెలంగాణలో నడుస్తున్న, అంటే ఒక మాఫియా కింద నడుస్తుందండి ఇది. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేసుకోవాలా. రేవంత్ రెడ్డి గారిది ఎక్కడికి వెళ్తుంది? మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తున్నా, ఆంధ్రాలో రేట్లు వచ్చాయి, తెలంగాణలో రేట్లు రాకుండా వీళ్ళు అడ్డుతున్నారు అనేది ఒక వార్త. అది నిజం అవ్వచ్చు, అబద్ధం కాకపోవచ్చు. అది ఇంటి వసతులు రావద్దు అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అంటే ఇటువంటి పాయింట్ ఆఫ్ టైంలో ఒక వ్యూవర్ గానో లేకపోతే ఒక సగటు సినిమా ప్రేక్షకుడు అడిగిన సందర్భం, లేకపోతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఒక ఇద్దరు మాత్రమే డామినెన్స్ ఉందనుకున్నప్పుడు మిగిలిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, లీగల్ గా ఫైట్ చేసే అవకాశం ఉండదా అండి? అంటే ఇన్ హౌస్ లో బ్యాటిల్ చేసే అవకాశం లేదా? ధైర్యం లేదండి. 600 కోట్లు 400 కోట్లు పెట్టేసి ఇప్పుడు భయభ్రాంతులతో ప్రొడ్యూసర్లు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎగ్జిబ్యూటర్ డబ్బు ఇవ్వకపోతే డిస్ట్రిబ్యూటర్ సినిమా చేయలేడు, డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ రిలీజ్ చేయలేడు, ప్రొడ్యూసర్ డబ్బు ఫైనాన్సర్ ఇవ్వకపోతే రిలీజ్ అవ్వదు. అంటే ఇదంతా చైల్డ్ లింక్ అండి. ఇది నిజంగా సినిమా అని ఆ వీక్నెస్ వీళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు అలవాటు పడిపోయారు. ఇప్పుడు పెద్ద సినిమా వచ్చింది అనుకోండి, వీళ్ళకి ఓన్లీ మార్జిన్ మనీ నాకు తెలిసి ఒక 700 కోట్లు మిగులుతుంది. అలవాటు పడిపోయినప్పుడు వాళ్ళకి సినిమా డిస్ట్రిబ్యూషన్ వచ్చేది, వాళ్ళు ఆడిందే పాట వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండేది. ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ లేవు. ఇప్పుడు సునీల్ లాంటి పెద్ద మనిషి, చాలా మంచివాడు అంటారు, చాలా అసలు ఎవరికి లేదంటారు, మరి ఆయన బెదిరించడం ఏంటండి?
అంటే నేను ఏమంటున్నానంటే ఇది కూడా నేను ఇప్పుడు ఎక్కడో బయట ఉన్నాను, నేను ఊర్లో లేను యాక్చువల్ గా. Okay. ఇది అంతా కూడా నేను కూడా యూట్యూబ్ లో చూసింది, ఎందుకంటే అటు ఎస్విసి ఏదో వినయన లెవెల్ తో చూశాను, అది నిజమో అబద్ధమో తెలియదు. ఇప్పుడు ఆయన బయట కూడా ఉంది, ఆయన కూడా బయట ఇచ్చారు, ఏదో చాలా మంది 15 మంది వెళ్ళి బెదిరించారని. థియేటర్ ఇస్తే వాళ్ళకు అంటే నేను ఒకటే అంటానండి, థియేటర్ ఇప్పుడు వాళ్ళు మీ నలుగురు వాళ్ళు ఏమన్నారు మొన్నటి దాకా, థియేటర్ వాళ్ళు నష్టపోతున్నారు అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ ఏం చెప్తుంది? ఇప్పుడు తెలంగాణ శ్రీధర్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు అనుపమ్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు రవీంద్ర గోపాల్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు సుదర్శన్ థియేటర్ మన బాలగోవిందరాజు గారు ఏం చెప్తారు? ఛాంబర్ వాళ్ళకి ఏం అండగా ఉంటది? ఇది ఎగ్జిబిటరా? వీళ్ళ నలుగురితో స్వార్థమా అని అడుగుతున్నా. వీళ్ళ నలుగురు ఇద్దరి కోసం వీళ్ళందరూ పనిచేస్తున్నారా, లేకపోతే నిజంగా ఎగ్జిబిటర్ సపోర్ట్ చేస్తున్నారా? ఎగ్జిబిటర్ సపోర్ట్ చేస్తే ఆ ఎగ్జిబిటర్ కి ఈ రోజు, ఎందుకంటే మొన్న దాకా మీటింగ్లు అన్ని కూడా ఏంటి, మా ఎగ్జిబిటర్లు అన్నారు కదా, మరి ఆ నట్రా థియేటర్ మీ ఎగ్జిబిటర్ కాదా? ఈ పాయింట్ వస్తున్నాను కుమార్ గారు. అంటే ఈరోజు ఆ థియేటర్ ఓనర్ వచ్చి రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరుగుతోంది అన్నప్పుడు అసలు అన్యాయం జరిగిందా లేదా, లేకపోతే ఒక పంచాయతీ తీర్చేందుకు ఒక పెద్ద దిక్కులా ఉండాల్సిన ఇండస్ట్రీ ప్రస్తుతం ఆ పెద్ద దిక్కు పాత్ర పోషించలేకపోతుందా? దీనికి ఇండస్ట్రీ సమాధానం. నడి రోడ్డు మీద ఒకళ్ళు కొడితే చూస్తూ వెళ్ళిపోతుంటారే తప్ప ఆయన ఎందుకు కొడుతున్నారు, దేనికి కొడుతున్నారు అనేది చూడలేని పరిస్థితుల్లో మనం ఉన్నామండి. మనం ఇప్పుడు ఈ రోజు సారీ టు ఇంటరప్ట్ నటికుమార్ గారు, ఇండస్ట్రీ అన్ఆర్గనైజ్డ్ అయినప్పటికీ ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇలా కొన్ని సెక్షన్స్కి వచ్చినప్పుడు ఆర్గనైజ్డ్గా కొన్ని ఆర్గనైజేషన్స్ బిల్డ్ చేసుకుంటున్నారు కదా, ఒక యూనిటీనా లేకపోతే సమ్వాట్ ఏదో ఒక పాయింట్ని మీరు ప్లేస్ చేసుకుంటున్నారు కదా, లైక్ ఎఫ్సిసి కావచ్చు ఇలా. ఇప్పుడు నేను అదే అడుగుతున్నానండి. 1941 లో తెలంగాణ ఛాంబర్ పెట్టారు. ఇట్స్ అ వెరీ వాల్యుబుల్, వెరీ ఎండరబుల్, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఛాంబర్ అది. ఆ ఛాంబర్ సెక్రటరీ ఆయన ఉన్నారు శేఖరరావు గారు, రత్నాకర్ రావు గారు, జువాడి రత్నాకర్ రావు గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు శేఖరరావు గారు. ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఇస్ మెంబర్ కదా. మరి అలాంటి వ్యక్తుల్ని మనం ఆల్రెడీ మనం ఏం చేయాలి? వాళ్ళు మనం కాపాడాలా, లేకపోతే శిరీష్ గారు దిల్ రాజు గారు శిరీష్ గారు లేకపోతే సునీల్ గారు చెప్పిన మాట వినాలా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చిరంజీవి గారి 2 సార్లు వెళ్ళారు, మీకు భరోసా ఇచ్చారు, ఎగ్జిబిటర్లకు భరోసా ఇచ్చారు, వాళ్ళకు భరోసా ఇవ్వలేదు. ఇది ఎగ్జిబిటర్లకు భరోసా ఇచ్చారు, లీజ్ ఓనర్లకు భరోసా ఇవ్వలేదు. లీజ్ ఓనర్ అంటే 5 థియేటర్లు 4 థియేటర్లు 10 థియేటర్లు 9 థియేటర్లు 3 థియేటర్లు 4 థియేటర్లు వాళ్ళు బతకడం కోసం పెట్టుకున్న థియేటర్లు ఉంటాయి, కానీ 50-100 థియేటర్లు తీసుకొని బెదిరించి చేయడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. పోరాడుతుంది అక్కడ ప్రొడ్యూసర్లు చెప్తుంది అదే, మేము ఇచ్చే డబ్బు నిజంగా ఎగ్జిబిటర్కి వెళ్ళాలి, మేము ఇచ్చే డబ్బు బీఫామ్ లైసెన్స్ ఓనర్కి వెళ్ళాలి, థియేటర్ ఓనర్కి వెళ్ళాలి, మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది డబ్బు. మా డబ్బు పోతే మేము అప్పులు అవుతున్నాం, మేము కష్టాలు పడి సినిమా తీస్తున్నాం, మా ఫ్యాషన్ మీద మేము రోడ్డు మీద పడుతున్నాం అని అడుగుతున్నారు నిర్మాతలు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ఛాంబర్ మీద ఉంది. ఇప్పుడు ఆయన తప్పు చేశాడా, ఆయన ఒప్పు చేశాడా? ఇప్పుడు మైత్రి సంస్థను మీరు ఎలాగైనా మైత్రిని తెలంగాణ ఎంతమందిని తెలంగాణ నుంచి చెడగొడతారండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫేర్ కావాలి, గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అవ్వాలి. రేపు ఇంకొకటి కూడా చెప్తున్నా, రేట్లు అంటూ పెద్దకి రేట్లు రాకపోతే అది దిల్ రాజు కారణం ఉంటుంది. 100% ఆపడానికి 99% ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే మాకు తెలిసిన న్యూస్ కూడా ఉంది, ఆ టికెట్లు ఇస్తే మాత్రం ఆయన పార్టీ ఆయన ఎఫ్డీసీ చైర్మన్ గా రిజైన్ చేస్తాను అన్నట్టు వార్తలు కూడా బయట వస్తున్నాయి. ఎంత నిజమో తెలియదు అది. రేట్లు కూడా తెలంగాణలో వస్తాయి రావో తెలియదు. అంటే నేనేమంటానంటే, ఒక సినిమా మీద కక్ష కట్టొద్దు, ఒక హీరో మీద కక్ష కట్టొద్దు, ఒక ఎగ్జిబిటర్ మీద కక్ష కట్టొద్దు. ఎందుకంటే విలువ మనకు కనబడుతుంది, ఉదాహరణకి ఎన్ని కనబడుతూ వస్తున్నాయి. ఇప్పుడు మనం 1 man షో మన తెలంగాణలో ఇలా చేద్దాం అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా, ఎగ్జిబిటర్ ప్రొడ్యూసర్స్ అందరికి ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ June 30 ఆల్ సినిమా చిన్నవి పెద్దవి అన్ని ఆపండి. ఈ ఎగ్జిబిటర్ సమస్యలు తీర్చి పర్సంటేజ్ సిస్టమ్ పెద్దలు కూర్చొని, చిరంజీవి గారు అందరూ కూర్చొని, బాలేబాబు అందరూ కూర్చొని ఈ సెటిల్మెంట్ అయ్యేదాకా సినిమాల్ని ఇప్పుడు June 30 లోపల రిలీజ్ అయిన దాకా వదిలేసి అక్కడి నుంచి రిలీజ్ కాకుండా ఆపి ఈ మొత్తం టోటల్ పర్సంటేజ్ సిస్టమ్ ఇవన్నీ సెటిల్మెంట్ అయితేనే తర్వాత సినిమాలు రిలీజ్ చేస్తే బాగుంటుందని. ఇది నా మాట కాదండి, నాకు మొత్తం 100 మంది నిర్మాతలు చెప్పారు, 100 మంది నిర్మాతలు చెప్పారు. ఇది రేపు 6వ తారీఖు 7వ తారీఖు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నారు. ఎందుకంటే అందరూ బాధపడుతున్నారు, అందరూ చిన్న సినిమా నిర్మాతలు పెద్ద సినిమా నిర్మాతలు బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది ఫుల్ స్టాప్ పడాలి.
ఇది రోజుకి ఇలా టెన్షన్ పడవద్దు. ఏదో ఫుల్ స్టాప్ పర్సంటేజ్ సిస్టమ్ వాళ్ళు అడుగుతున్నారు, మనం కూడా హీరోతో అందరితో కూర్చొని ఫుల్ స్టాప్ పెడతాం, ఎక్కడికైనా అప్పులు తెస్తాం, ఎక్కడికైనా ఇబ్బంది పడతాం అని అనుకుంటున్నారు వాళ్ళు కూడా. కనుక నేను ఒకటే అంటానండి, నిజమైన ఎగ్జిబిటర్ని ఇబ్బంది పెడుతున్నారని మనకు కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు మొన్న పోరాడింది మన మీటింగ్ లో మీరే చూసారు, మీరే కవరేజ్ చేశారు కదా, అంతా మీరే మొత్తం లైవ్ కవరేజ్ చేశారు కదా. ఏది నిజం ఏది అబద్ధం, ఏది నిజం ఏది అబద్ధం అనేది నిర్ధారణ మీ మీడియానే చేయండి. ఏది నిజం, ఎవరిది న్యాయం? నిర్మాతలది నిజమైన మాట్లాడుతున్న పోరాటం చేస్తున్న నిర్మాతలది న్యాయమా, లేకపోతే అక్కడ మాట్లాడుతున్న తెలంగాణ ఛాంబర్ నుంచో శిరీష్ గారు సునీల్ గారు వాళ్ళది న్యాయమా, లేకపోతే నటరాజ్ థియేటర్ లాంటి వాళ్ళు నిర్మాత చాలా మంది ఎగ్జిబిటర్లు ఈరోజు బయటికి రాలేని పరిస్థితుల్లో భయభ్రాంతుల్లో ఉండి మా థియేటర్ సినిమా ఎవరేమని భయపడుతూ ఉండిపోయిన వాళ్ళ ఎగ్జిబిటర్ న్యాయమా? ఆయన ధైర్యంగా నటరాజ్ థియేటర్ ఆయన వచ్చాడు, సో మనీ థియేటర్స్ బయటికి రాలేకపోతున్నారు. మరి తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఇంటర్ఫేర్ కావట్లేదు? తెలంగాణ గవర్నమెంట్ ఇన్ని 100 కోట్ల సినిమాని ఈ రోజు ఇంత ఇబ్బంది పెడుతుంటే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే దిల్ రాజు గారికి భయపడా, సునీల్ గారికి భయపడా, ఎవరికి భయపడి ఆగుతుంది? అంటే నేనేమడుగుతున్నానంటే ఇక్కడ చిరంజీవి గారు ఒక మంచి మనసుతో మంచి హృదయంతో మీకు నేను హామీ ఉన్నాను, జూన్ 30 లోపు సాల్వ్ చేస్తాను అని చెప్పి పెద్ద మనసుతో చెప్పి బతిమలాడాడండి. ఆయన చెప్పాడండి, రిక్వెస్ట్ చేసుకున్నాడండి. ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఈజ్ ఎగ్జిబిటర్స్, చిరంజీవి గారికి రెస్పెక్ట్ ఈజ్ ఎగ్జిబిటర్స్, రెస్పెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటర్, రెస్పెక్ట్ ఈజ్ ప్రొడ్యూసర్స్. అంటే ఎవరు ఇబ్బంది కలగకూడదు అని ఒక ఉద్దేశంతో ప్రతి సినిమా రిలీజ్ అవ్వాలి, ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు ఎలా రావాలో ఎగ్జిబిటర్ కూడా డబ్బులు రావాలి, డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే నేను కూడా ఉంటాను అని చెప్పాడు. మరి ఆ మాటని వీళ్ళు ఏం నిలబెడుతున్నారండి? సునీల్ గారు చాలా పెద్ద మనిషి అనుకున్నాను నేను, సునీల్ గారు చాలా జెంట్మెన్ అనుకున్నా. మరి మీరు ఈ విధంగా అనేది నాకైతే అసలు నిజంగా చెప్తున్నాను, వెరీ 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 అసలు వింటేనే చాలా బాధ అనిపిస్తుంది. చెప్పండి నటికుమార్ గారు. చాలా మంది ఎగ్జిబిటర్లు మాట్లాడారు, అందరి పరిస్థితులు ఇవే, మీరు వదిలేస్తే ఎలాగిస్తారో చూస్తాం అంటే. ఏమండి, ఎవరి ఇష్టం వాళ్ళదండి, వాళ్ళ ప్రాపర్టీని కూడా మీకు మీరు మీకే లీజ్ ఇవ్వాలి, మీకే అమ్మాలి అంటే ఇది రౌడీజం కాదా? ఇది దౌర్జన్యం కాదా? ఒక్కసారి చెప్పండి, వాళ్ళ ప్రాపర్టీని అమ్ముకునే హక్కు కూడా వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాపర్టీ లీజ్ కూర్చుకున్న హక్కు కూడా వాళ్ళకి లేదా? ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా వాళ్ళ ప్రాపర్టీ మీద రైట్స్ వాళ్ళకే ఉంటాయి. మరి అది కాదండి పాపం, వాళ్ళది కాదు. అందుకని నటరాజ్ థియేటర్ అవ్వచ్చు, సో మెనీ థియేటర్స్ అవ్వచ్చు, వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయంటే అలాగ ఉన్నాయండి. తెలంగాణలో, ఆంధ్రాలో ఈ ప్రాబ్లమ్స్ లేవండి. ఆంధ్ర సీడెడ్ లో ఈ ప్రాబ్లమ్స్ లేవు. ఆంధ్ర సీడెడ్ లో ఈ విధంగా సురేష్ బాబుకి లీజ్ ఉన్నాయి, దిల్ రాజుకి లీజ్ ఉన్నాయి, అలాగే అరవింద్ గారికి లీజ్ ఉన్నాయి, అలాగే మొత్తం టోటల్ గా చాలా మందికి ఉన్నాయి, కానీ సునీల్కి ఉన్నాయి కొన్ని. కానీ ఇక్కడ అంతా ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ అంత ఇంకా తెలివి తక్కువ ఏం లేరండి ఎగ్జిబిటర్లు. ఎందుకంటే అవసరం అయితే బయటకు కూర్చోబెడతారు. థ్యాంక్ యూ సో మచ్ నటికుమార్ గారు. మీరు అన్నట్టుగా విషయంలో చాలా క్లారిటీ రావాల్సిన సందర్భం ఉంది. ఇటు తెలుగు ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయాన్ని క్లియర్ చేయకపోతే కనుక బహుశా కాస్త హర్టింగ్ అనిపించవచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అస్తిత్వమే ప్రమాదంలో పడేంతలా వెళ్ళిపోయే ప్రమాదం లేదా? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే దిగ్గజాలు ఉన్నాయి కదా, దిగ్గజాలు ఎంతమంది దిగ్గజాలు నిర్మిస్తే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాం. ఇటు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తూ ఉన్నాం కదా. ఎక్కడ ఇగోకపోయినా లేకపోతే కారణాలు ఏవైనా ఈరోజు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకా కలుపుగోలుగా వెళ్ళిపోతూ ఉండాలి. చిన్న చిన్న ఇష్యూస్ కుటుంబంలోనే వస్తూ ఉంటాయి. అటువంటిది ఇంత అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో రాకుండా ఉండవు. వాటిని మిటిగేట్ చేయకుండా వెళ్ళకపోతే కనుక ఏకచక్రాధిపత్యం వెళ్ళిపోతాం అనుకున్న సందర్భంలో కూడా కొలాప్స్ అయిపోతుంది, ఒకవేళ ఆ మనస్తత్వంతో ఎక్కడైనా ఉంటే కనుక. సో ఇటువంటి సందర్భంలో ఈరోజు జరిగిన ఘటన ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఉన్న ఆ లుకలుకను బయటపెట్టింది. టాలీవుడ్లో బిగ్ ఫైట్ను బయటపెట్టింది. దిల్ రాజు వర్సెస్ మైత్రి మూవీస్. 2-2 ఈవెన్ రెండు సంస్థలు కూడా దిగ్గజ సంస్థలే కదా. నివురుగప్పుడు నిప్పులా మారిపోయింది ఎస్వీసీ అలాగే మైత్రి మధ్య ఫిల్మ్ వార్. నిజామాబాద్లో నటరాజ్ థియేటర్ విషయంలో బయటపడింది వివాదం. లేకపోతే నివురుగప్పుడు నిప్పుల కంటిన్యూ అయ్యేది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇలాగే ఉండేది కదా. నటరాజ్ థియేటర్ను 10 ఏళ్ళు ఏషియన్ వాళ్ళకి లీజ్కి ఇచ్చామంటూ ఉన్నాడు యజమాని. 2.5 ఏళ్ల ముందే లీజ్ అగ్రిమెంట్ టెర్మినేట్ చేసుకున్నారు. మళ్ళీ 2 రోజులకే థియేటర్ కావాలంటూ ఏషియన్ గ్రూప్ అనే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది.
అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూషన్ ఉంటుంది? ఎందుకు పెద్దన్న పాత్ర పోషించాల్సిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లేకపోతే ఛాంబర్స్ ఏం చేస్తూ ఉంది? ఎందుకు దీన్ని సాల్వ్ చేయలేకపోతుంది? సాల్వ్ చేయలేనప్పుడు అటువంటి ఉంటే ఎంత, లేకపోతే ఎంత? బహుశా కాస్త హర్టింగ్ అనిపించవచ్చు. ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ని ఆర్గనైజ్డ్గా తీసుకెళ్ళడానికి ఎంచుకున్న సందర్భంలో ఉన్న పెద్దలు దే హ్యావ్ టు థింక్ అబౌట్ దాట్. లేదు ఇది మీ వల్ల కాదు అనుకున్నప్పుడు కట్ చేసి లీగల్గా ఇచ్చేసేయండి, కోర్టుకు అప్పగించేసేయండి. కోర్టులు మీ అంత అలసత్వం ప్రదర్శించవు. జల్లకాయ కొట్టాల్సిన జల్లకాయలు కొడతాయి, అండ్ దారికి తేవాల్సిన టైంలో దారికి తెస్తాయి. ఈ లాగుళ్ళు పీకులు కోర్టు దగ్గర ఉండవు. వాళ్ళకి కావాల్సిన న్యాయం చేయడమే. బాధితుడు వాడు బ్రహ్మదేవుడైనా కూడా, బాధితుడే. బ్రహ్మదేవుడికైనా నువ్వు తప్పు చేస్తే తప్పు చేసే చెప్పే కోర్టులు మన దగ్గర ఉన్నాయి. సో ఇట్స్ సింపుల్ అండ్ క్లియర్. బహుశా నా మాటలు మీకు కాస్త పెద్దగా అనిపించవచ్చు, కానీ వాస్తవం ఇవి. ఒక్కసారి నేను రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నా. రవిచంద్ర ఇష్యూ మాత్రం అంటే ఎక్కడో చోట చిక్కులు పడిపోయిన అల్లికల్లా కనిపిస్తూ ఉన్నాయి. ఈ చిక్కుల్ని విడదీసే వాళ్ళు ఎక్కడో లేరా? ఇండస్ట్రీలో కనిపించట్లేదా? లేకపోతే ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉందా? అయితే ఇప్పుడు వరకు మనం చూసాము, బాధితులు కావచ్చు, థియేటర్ ఓనర్ కావచ్చు, సెకండ్ పర్సన్ ఎస్విసి ప్రతినిధి కావచ్చు, వీళ్ళు మాట్లాడిన మాటలు చూసాము. అలాగే ఒక సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన నట్టి కుమార్ మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాము. సో ఇవన్నీ ఒక్కసారి మనం దృష్టిలో పెట్టుకుంటే చిత్ర పరిశ్రమ ఇప్పుడు కొంతమంది చేతుల్లో చిక్కుకుపోయింది అనేది క్లియర్ గా అర్థమవుతోంది. అలాగే పరిశ్రమకు సంబంధించిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఇటు ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, లేదా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తుల చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది అనేది కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. వాళ్ళు ఏది చేయదలుచుకుంటే ఆ పనే అవుతుంది అక్కడ. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే ఇంప్లిమెంట్ అవుతుంది అనే ఆరోపణ కూడా గత కొన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో ఉంది. సో రీసెంట్ టైమ్స్ లో మనం పర్సంటేజ్ సిస్టమ్ గురించి చూసాము. అలాగే కొన్నిసార్లు థియేటర్లు మూతపడిపోయి టికెట్ రేట్లు పెంచిన దాని గురించి, అలాగే కొన్ని రోజులు షూటింగ్లు ఆపేశారు. ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తుల ఒక నిర్ణయానికి లోబడి జరిగిన పరిణామాలుగా చెప్పుకోవచ్చు. వాటికి రిజల్ట్ ఎంతవరకు వచ్చిందనేది కూడా ఒకసారి చిత్ర పరిశ్రమ అంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు థియేటర్ వ్యవస్థ కూడా ఒక పోటీతత్వం ఏర్పడిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది, ఒక మాఫియా అయిపోయిందని కూడా పరిశ్రమలో చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కంట్రోల్లోకి రావాలి అంటే చిత్ర పరిశ్రమలోని తెలుగు ఫిలిం ఛాంబర్ కావచ్చు, అటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఒక సీరియస్ గా ఎవరి హోదాలు లేదా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి పరిశ్రమ శ్రేయస్సు కోసం ఆలోచిస్తే ఈ చిక్కులన్నీ కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది. సచిన్, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర. అలాగే నట్టి కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ RTV.